అంటే ఇప్పుడు పంచభూతాలు అన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ కోసం మీరు టీ బ్యాగ్స్ ఎలా అయితే రెడీ చేశారో, సో ఇప్పుడు ఈ నక్షత్రాల మెడిసిన్ కూడా ఉందా? అది శాస్త్రంలో ఏముందంటే, ఈ నక్షత్రానికి ఈ ప్లాంటు, ఈ బర్డు, ఈ ఎనిమలు, ఈ డైరెక్షను, ఈ జాతి, యోని ఇవన్నీ 15-20 లక్షణాలు ఉన్నాయి. అంటే వాటిని డిస్టింగ్విష్ చేశారు. నక్షత్రానుసారంగా సృష్టినే ఏర్పాటు చేశారు. అంటే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ కృత్తిక నక్షత్రం ఉందనుకోండి, ఇక కృత్తిక నక్షత్రానికి ఒక ప్లాంట్ ఉంది. దాన్ని ఏమంటారు అంటే మన కృత్తిక నక్షత్రానికి ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ని పట్టుకొని ఆ ప్లాంట్ మెడిసిన్ ఫ్లవర్ తీసి తయారు చేశారు మెడిసిన్. ఇది వేసినప్పుడు ఏమవుద్దంటే నీ నేచర్ని మార్చే లక్షణం ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్కి ఉంది. ఇందాక చెప్పాను ఫ్లవర్ థెరపీలో ఆ ఫ్లవర్ చుట్టూ ఆరా ఉంటుంది. ఈ ప్లాంట్ ఫ్లవర్ చుట్టూ ఈ నక్షత్రం యొక్క ఆరా ఉంటుంది. అది మన వాళ్ళు డివైడ్ చేసింది. 27 నక్షత్రాలకి 27 ప్లాంట్స్. 27 ఇప్పుడు అశ్విని ఉంది, అడచరం అనేది ప్లాంట్. భరణి ఉంది, ఉసిరి మొక్క అనేది ప్లాంట్. భరణి నక్షత్రానికి. కృత్తిక అనేది దీనికి ఏంటంటే కార్తికేయుడు సంబంధించింది. దాన్ని అంటే అది కొంచెం రేర్గా దొరుకుతుంది, అడవుల్లో తీస్తాము. అది మొక్క గుర్తు రావట్లేదు, అలాగ ఉంటుంది. అలాగే రోహిణి ఉందనుకోండి, రోహిణికి ఏమన్నా నేరేడు, మృగశిర, అశ్విని, భరణి, కృత్తిక, నేరేడు రోహిణికి, మృగశిరకి సండ్ర, తర్వాత మృగశిర ఆరుద్ర, తర్వాత ఆరుద్ర. ఇలాగా 27 నక్షత్రాలకి 27 ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్ తీసి నేను మెడిసిన్ చేశాను. సో ఇది గ్యారంటీగా దానికి సంబంధించిన మెడిసినే అవుతుంది. కావాలంటే నేనేం చేస్తానంటే ప్రచారం చేస్తాను. ఆ బుక్లో, మా బుక్లో ఉంది. ఆ బుక్లో ఏ ప్లాంట్కి 27 అంటే గుర్తుపెట్టుకోవడం నాకు ఇప్పుడు కొంచెం మతిమరుపు వచ్చింది కాబట్టి ఇప్పుడు కష్టం. కానీ ఆ లిస్ట్ ఇస్తాను. మీరు లిస్టుని మీరు దాని కింద పెట్టి చూపిస్తే చాలామందికి అర్థమవుతుంది. సో ఇది తర్వాత ఏంటంటే నేరేడు ఉంది ఇక్కడ. ఇప్పుడు ఫ్లవర్స్కి అయితేనేమో వాటి పెటల్స్ తీసి వాటర్లో వేసి అలా మెడిసిన్ తయారు చేస్తారన్నారు. ఈ ఫ్రూట్స్ కానీ లేదంటే చెట్టు కానీ అలా ఎలా? చెట్టు కాదుగా, ఇది కూడా ఫ్లవరే. ఓకే, నేరేడుకాయ ఫ్లవర్స్. నేరేడుకాయలు ఫ్లవర్స్, ఇప్పుడు అడ్డచరం ఫ్లవర్స్. దాని తర్వాత ఏంటంటే పునర్వసుకి ఇది ఏది ఎదురు ఉంటుంది. కానీ ఎదురు ప్రతి సంవత్సరం పుయ్యదు. 12 ఏళ్ళకి ఒకసారి ఎదురు పూస్తుంది. 12 ఏళ్ళు పూసిన తర్వాత చచ్చిపోద్ది. మళ్ళీ 12 ఏళ్ళకే మనకి ఎదురు ఫ్లవర్ వస్తుంది. కాబట్టి కొన్ని ఏంటంటే చాలా హార్డ్ టాస్క్లు ఉంటాయి. అది దాన్ని గమనించి అది ఎప్పుడు కంటిన్యూస్గా ఫారెస్ట్లో తిడుతున్న ఓహో పూసింది అనుకున్నప్పుడు దాన్ని వెళ్ళి కలెక్ట్ చేస్తాం. చాలా రేర్ టైంలో కలెక్ట్ చేస్తున్నారు మీరు వాటిని. అవన్నీ 27 నక్షత్రాలకు సంబంధించిన ప్లాంటు ఫ్లవర్స్ మన దగ్గర ఉన్నాయి, మెడిసిన్స్. అయితే దీనివల్ల ఏంటి బెనిఫిట్? నీ సంకల్ప శక్తి పెరుగుతుంది. ముందు నీవు ఆలోచించినట్టు నువ్వు ఆలోచిస్తావు, వర్క్ చేస్తావు, వేరే వాళ్ళతోని సంబంధం లేకుండా. తర్వాత నీదేదో నువ్వు చేయగలుగుతావు. తర్వాత నీకు వచ్చే నష్టాలు కానీ మ్యారేజ్ కాకపోవటం, లేకపోతే డే టు డే లైఫ్లో ఈ గ్రహాల ద్వారా ఏవో అంటారు కదా, వాటిని నువ్వు తట్టుకొని టైంలో నువ్వు చేయగలుగుతావు. అంటే నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. వేరే ప్రాబ్లం మన కర్మ వల్ల అన్ని కారణాలు అవుతుంటాయి. పిల్లలు, తల్లిలో, అంటే ఇల్లు, వాకిలో, ఏదైనా మన సృష్టిలో కావాల్సిందంతా కూడా మన కర్మను బట్టి వస్తుంది.
కాబట్టి ఆ అండర్స్టాండింగ్ నీకు వస్తుంది. తర్వాత ఈ లైఫ్ ఎందుకు వచ్చామంటే బెటర్ అవ్వటానికి వచ్చాం. ఆ పూటది అనుభవించకపోవటానికి రాలేదు. ఆ కర్మని తెలుసుకొని కర్మని పరిపక్వం చేసుకొని మంచి కర్మలు చేయటం ద్వారా మంచి లైఫ్లోకి వెళ్ళటానికి వచ్చాం. అదంతా అవగాహన నీకు ఏర్పాటు చేసినట్టు వస్తుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతున్నాయి. మా అబ్బాయి బుక్ కూడా రాశాడు దీని మీద. ఒక బుక్ ఉంది. దాంట్లో ఏంటంటే తను మొదట ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరికీ ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ మెడిసిన్ ఇవ్వటం వల్ల పరిస్థితి మారిందా లేదా. నా ఇంకొక అబ్బాయి అన్నాడు, నువ్వు ఫారెన్ వెళ్ళటానికి వీల్లేదు, లేదు నీకు అస్సలు లేదని చెప్పాడు. జ్యోతిష్యులు అందరూ 4 తర్వాత వాడికి మెడిసిన్ ఇచ్చాను. ఇచ్చినాక అమెరికా వెళ్ళి అక్కడ 2 జాబులు పొందాడు. జాబే లేదన్నారు, 2 జాబులు పెట్టారు. వాడు అప్పుడప్పుడు నా మెడిసిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా మెడిసిన్ తీసుకెళ్ళి ఈ ఫ్లవర్ మెడిసిన్ వాడుకుంటాడు. అదేంటంటే ఇది చాలా అన్నిటికంటే ప్రభావితమైన మెడిసిన్ కాబట్టి మనకి లాజిక్ తెలిసింది. కాబట్టి ఆ మొక్క ఆ ఫ్లవరు తీయటం అది ప్రభావవంతంగా పనిచేయటం మనుషుల మీద తత్వాన్ని మారుస్తుంది, లక్షణాన్ని మారుస్తుంది, మనసుని మారుస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలు ఎవరైనా వాడచ్చు. సో ఈ పరిహారం పూజల వల్ల గ్రహబలం పెరగడము ఇలాంటివి ఏమి ఉండవు? అంటే గ్రహాలకి ఇంకొక నేను సీక్రెట్ చెప్తాను. గ్రహాలకి గ్రహము అంటే తీసుకోవటం, ఇవ్వటం. అంటే నీ దగ్గర నుంచి నేను తీసుకోవటం, లేకపోతే నీకు ఇవ్వటం. గ్రహించడం, ఈ గ్రహించేది ఎక్కడ మనకి పురాణాలు చెప్పింది. ఇప్పుడు పూజలు వీటన్నిటికి కాదు, గ్రహాలకి పరిహారంగా వాటిని బలవర్ధకం చేయటానికి, లేకపోతే బలంగా ఉన్నదానికి వీక్ చేయటానికి ఏం చేశారంటే వాటికి డివైడ్ చేశాడు గింజలు. దానికి ఒక పదార్థాన్ని డివైడ్ చేశారు. ఇప్పుడు నువ్వులు ఉందనుకో, శని ఉందనుకో, నువ్వులతో అభిషేకం, నువ్వులు ఇవ్వటం, నువ్వులు దానం ఇవ్వటం. నీ దగ్గర ఉన్న వస్తువుని ఇతరులకి దానం తీసుకుంటే, ఇతరులు గ్రహిస్తే నీ లోపల నుంచి ఆ శని గ్రహం దానికి వెళ్తుంది. అలాంటి ఏదో దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి. దానివల్ల నీకు కొంచెం మంచి జరుగుతుంది, కానీ తీసేయలేరు. నేను ఒకసారి ఇదేంటంటే వీటి దగ్గరికి వెళ్ళాను. ఎవరు జ్యోతిష్యుడు నేర్పిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఆయన ఫస్ట్ క్లాస్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే జ్యోతిష్యం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు, ధర్మరాజు, నలుడు. జోదం ఆడటం వల్ల శని పట్టుకొని. సో జ్యోతిష్యం వల్ల నష్టపోయిన వాళ్ళు మనకి పురాణాలుగా సృష్టిలో 2 ఉన్నారు. వాళ్ళిద్దరు పండితులు. వాళ్ళకి తెలియని జ్యోతిష్ శాస్త్రం లేదు, వాళ్ళకి తెలియని పరిహార శాస్త్రం లేదు. వాళ్ళ చక్రవర్తులు కూడా. నాకు ఇది రాబోతుందని పరిహారం చేసుకోవచ్చు. నిజంగా మారేదైతే వాళ్ళిద్దరే అనుభవించారు. అంటే నీ కర్మను బట్టి వచ్చేదాన్ని నువ్వు అనుభవించకుండా తెలియవు. కాకపోతే నీ జ్ఞానం ఉంటుంది. ఓకే, ఇది నాదే, నేను దీంతో బైపాస్ అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ఉపాయం ఆలోచిస్తావు, లేకపోతే ఉంటావు. ఇప్పుడు వరద ఉధృతంగా నది వస్తుంది, నీకు జ్ఞానం ఉంది, నదిలో పడితే కొట్టుకుపోతాన్ని. అప్పుడు ఏం చేస్తావు, ఆ నీరు పోయిందాక కొంచెం సేపు వెయిట్ చేస్తావు. అంటే ఇది పరిస్థితిని మార్చలేకపోయినా దాని ప్రభావాన్ని మారుస్తుంది. దాని ప్రభావాన్ని కాదు, నీ లోపల దాన్ని తట్టుకునే శక్తి కలిగిస్తుంది. ఎక్కువగా వీళ్ళందరూ చేసే పూజల కంటే గ్రహాలకి దానాలు ఇవ్వటం అనేదే బెస్ట్ పద్ధతి. అంటే ఋషులు చెప్పిన పద్ధతి.
నువ్వు మినుములు అయితే దీనికి ఏది రాహుకి, ఇంకొక గురుడికైతే ఇవి మన సో ఆ దానం పప్పులు. ద్వారా అది 7కి 9కి 9 రకాలైన ధాన్యాలు ఉన్నాయి. మినుములు, పెసలు, కొలలు, అలసందలు, తర్వాత రైసు, లేకపోతే గోధుమలు, ఈ 9 ఉన్నాయి. వాటి ఏదైనా ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నువ్వు దానం ఇవ్వటం అనేది చేసుకోవాలి. సరే, నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇంట్లో గ్రహాల టైం ఉంటుంది. నాకు 5 గ్రహాలు 5వ ఇంట్లో ఉన్నాయి. కానీ శుక్రుడు వచ్చి 6వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు అదేంటే పాపకారకుడు. 6వ ఇంట్లో 6వది పాపం ఇల్లు. దానివల్ల ఏమైంది, నాకు సుఖం ఉండదు. శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు. కానీ సూర్యుడు, గురువు, కుజుడు, రాహు, కేతు వీళ్ళందరూ ఒక గదిలో ఉన్నప్పుడు అభివృద్ధికి అంటే దానికి లిమిట్స్ ఉండవు. ఒక ఆయన చెప్పాడు, మీ భర్తతో నీ కష్టాలు ఉంటాయి, కానీ ఈ 5 ఉన్నాయి కాబట్టి నువ్వు చాలా పాపులర్ అవుతావు, చాలా సాధించగలుగుతావు. అప్పుడు ఆలోచించాను, నేను అంతకుముందు ఏమన్నా కొంచెం దుఃఖం అందరి పిల్లల్లాగా నాకు ఉండే. ఆ తర్వాత ఆలోచించడం మానేశాను. ఓకే, నేను ప్రోగ్రెస్ అవ్వచ్చు, తనతోనే పట్టుకొని ఏడవలసిన అవసరం ఏంటి? నాకు ఆ ఎర్రర్ ఉంది, నా లైఫ్లో ఎర్రర్ ఉందని నా గ్రహం చెప్పినాయి, అంటే నా దీన్ని బట్టి. కాబట్టి నేను ప్రోగ్రెస్ వైపు ఎందుకు వెళ్ళకూడదు, ఏడుస్తూ ఎందుకు కూర్చోవాలి అని ఆలోచించినప్పుడు ఇంకా ప్రోగ్రెస్ వైపు చాలా ట్రైనింగ్లు తీసుకున్నాను, చాలా కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యాను, నేనే ఒక సెక్రటరీని అయ్యాను. ఏదైనా ఆకాశం వద్దు. అలాగా నీ గ్రహాల్లో ఉన్నదాన్ని నువ్వు ఉపయోగించుకో. ఎవడికి అన్నీ చెడ్డుండవు, ఎవడికి అన్నీ మంచి ఉండవు. నీ మంచి పీరియడ్ని నువ్వు ఉపయోగించుకో. నీ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఎక్కడ ప్రోగ్రెస్ అవుతావో దాన్ని ఉపయోగించుకో. కానీ దాన్ని బాగా డిప్రెషన్ ఉన్న దగ్గర దాన్ని ఫీల్ అవ్వద్దు. అదే జ్ఞానం. తర్వాత నేను చెప్పి నీ నక్షత్రం ఏం చేస్తుందంటే నీకు ఆత్మబలాన్ని ఇస్తుంది, తట్టుకునే శక్తిని ఇస్తుంది, సిచ్యువేషన్ ఫేస్ చేసే ధైర్యం ఇస్తుంది. సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి చెడు కానీ మంచి కానీ నువ్వే అది. కాబట్టి నువ్వు నీ సిచ్యువేషన్ని ఫేస్ చేసే ధైర్యం ఇస్తుంది. కాబట్టి నీ వైబ్రేషన్ పెంచుతుంది. ఇప్పుడు ఎంత ఉన్నావు అనుకో, అని కొట్టాలనుకుంటే భయపడవచ్చు. నువ్వు ఎంత ఉన్నావు అనుకో, వాడు ఎంత ఉంటే వాడిని కొట్టచ్చు. అంటే నిన్ను పెంచుతుంది, నీకు అభిమానాన్ని, అంటే నీ సోల్, మెయిన్గా నీ ఆత్మని ధైర్యం ఇస్తుంది, సోల్ పెంచుతుంది, సిచ్యువేషన్ ఫేస్ చేయటానికి కావాల్సిన బలం ఇస్తుంది, ఆలోచన శక్తిని ఇస్తుంది. ఎప్పుడైనా నువ్వు సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కాసేపటికి అది మాయమవుతుంది, ఫేస్ అయిపోతే ఎప్పటికీ అలాగే ఉంటుంది. అదనమాట నక్షత్రాల గురించి మేము తయారు చేసిన మెడిసిన్స్. 27 నక్షత్రాల మెడిసిన్స్ ఉన్నాయి. అది జబ్బుతో సంబంధం లేదు, నీ పరిస్థితులతో సంబంధం. ఒకసారి జబ్బు కూడా బాగా పనిచేస్తుంది. జబ్బుకి నీ ఎమోషను, ఇది కారణం అంటున్నాం కదా. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, జబ్బు పెరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే నీ పరిస్థితి బాగాలేనప్పుడు కూడా జబ్బు వెంటనే తగ్గిపోవటానికి ఆస్కారం ఉంది, పరిస్థితులు మారుస్తుంది కాబట్టి ఇది అన్ని రకాలుగా బెనిఫిట్లు. కాబట్టి ఈ నక్షత్ర మెడిసిన్ ఎవరైనా వాడుకోవచ్చు, ఊరికైనా వాడుకోవచ్చు. అంటే ఎందుకంటే ఒక ఔషధం లాగా పనిచేస్తుంటుంది, పనిచేస్తుంది. నీకు నీ జబ్బు కాదు, నీకు ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.